హాయ్ అండి. అమరావతి క్యాపిటల్ రీజియన్‌లో చాలా లో కాస్ట్ ఫ్లాట్స్‌తో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఇంతకుముందు చాలా సార్లు ఈ వెంచర్ గురించి చూపించాను. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ 6 ఫ్లాట్స్ ఉన్నాయండి. కేవలం 6 ఫ్లాట్స్ ఉన్నాయి. 156 స్క్వేర్ యార్డ్స్ నుండి అందుబాటులో ఉన్నాయి. 156 గజాల నుండి మీరు ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. గజం కేవలం 7,000 మాత్రమే. స్క్వేర్ యార్డ్ ఓన్లీ 7,000 రూపీస్. మీరు గజం 7,000 రూపాయలకి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని అలా వదిలేస్తే వితిన్ 2 to 3 ఇయర్స్‌లోనే 25,000 రూపాయల వరకు గజం అవుతుందండి. ఏంటి అంత పక్కాగా ఎందుకు చెప్తున్నారు మీరంటే, మనం ఇక్కడ ఈ హౌసెస్ ఏవైతే చూస్తున్నామో దీన్నే కొత్తపేట అంటారు. అలాగే ఇక్కడ ఈ హౌసెస్ ఏదైతే చూస్తున్నామో దీన్నే దాములూరు అంటారు. ఓకే, కొత్తపేట హౌసెస్ ఉన్నాయి, దాములూరు హౌసెస్ ఉన్నాయి. ఏంటి మీకు ప్రత్యేకత ఏంటి ఇక్కడ అంటే, ఇది కొత్తపేట అన్నాం కదండి. మీ కనెక్టివిటీ రాజధానికి డైరెక్ట్ కనెక్టివిటీ వస్తుంది ఈ కొత్తపేటను బేస్ చేసుకుని. ఎలా అంటే ఇది కొత్తపేట ఊరు కదండి. ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి ఒక 700 నుంచి 800 మీటర్లు ఉంటుంది అంతే. అక్కడ ఒక రైల్వే స్టేషన్ వస్తుందండి. అక్కడ మీకు రీసెంట్గా టెండర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది రైల్వే లైన్ కోసం. ఎర్రిబాలు నుండి నంబూరు వరకు మొత్తం 11 స్టేషన్స్ వస్తున్నాయి. అందులో కొత్తపేట రైల్వే స్టేషన్ ఇదే. మీరు ఇక్కడ ప్లాట్ కొనుక్కున్నారంటే ఫ్యూచర్లో వితిన్ 2 to 3 ఇయర్స్లో త్రూ ట్రైన్ ద్వారా అవతలకి అమరావతిలోకి వెళ్ళిపోవచ్చు. అంటే కనెక్టివిటీ వచ్చింది. సెకండ్, ఇక్కడే ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది. హైవే మీద కేతనకొండ ఏదైతే ఉందో అది కేతనకొండ మీదుగా ఇదే దాములూరు. ఈ దాములూరు మీదుగా అవతల వైకుంఠపురం, దాములూరు టు వైకుంఠపురం ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ వస్తుంది. అటు ట్రైన్ ద్వారా మీరు అవతలకి వెళ్ళిపోవచ్చు అమరావతి. అలాగే ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా మీరు అవతలకి వెళ్ళిపోవచ్చు. అంటే రాజధానికి 2 కనెక్టివిటీస్ వచ్చినాయి మీకు ఈ ప్లేస్ లో. థర్డ్ ఏంటంటే ఇక్కడ టూరిజం స్పాట్ చేయబోతున్నారండి ఈ ఏరియాని. ఎలా అంటే మనకి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కేవలం 2 TMCల నీరు నిల్వ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ అంటే దాములూరు కదండి, అవతల సైడ్ రాజధానిలో వైకుంఠపురం ఉంటుంది. వైకుంఠపురం ల్యాండ్స్ కూడా రీసెంట్గా రాజధానిలోకి తీసేసుకుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఆ వైకుంఠపురం నుండి ఈ దాములూరు మధ్యలో ఒకటి బ్యారేజ్, 2 బ్రిడ్జ్, బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ అది. ఇక్కడ మీకు ఏకంగా 11 TMCల నీరు నిల్వ ఉంచబోతున్నారండి. రాజధాని అవసరాల కోసం మేజర్ వాటర్ సోర్స్ ఇక్కడే ఉండబోతుంది. మీకు ఇటు సైడ్ దాములూరు నుంచి అలా చెవిటికల్లు, మొగులూరు మీదుగా యువతల సైడ్ రిటైనింగ్ వాల్ వస్తుంది. అవతల సైడ్ వైకుంఠపురం నుంచి అలా ధరణకోట టెంపుల్ అమరావతి మీదుగా అవతల సైడ్ రిటైనింగ్ వాల్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఫుల్ వాటర్ సోర్స్ టూరిజం చేయబోతున్నారండి. ఈ రివర్ ను ఆనుకుని ఒక రోడ్డు ప్లాన్ చేశారండి మనకి. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో రోడ్డు అది. ఆ రోడ్డు వెళ్ళి మనకి మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతుందండి. అంటే ఏంటి, ట్రైన్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా అవతలకి వెళ్తున్నాం కదా. మూడో ఆప్షన్ ఏంటంటే మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా కూడా మనం అవతలకి వెళ్ళిపోతాం ఫ్యూచర్ లో. అది కూడా మనకు 2,500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ కూడా అట్ ఎనీ టైం స్టార్ట్ అయిపోద్ది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇంకో కనెక్టివిటీ అండి. దాములూరు అనుకున్నాం కదండి, దాములూరు దాటితే చెవిటికల్లు ఉంటుంది, చెవిటికల్లు దాటితే మోగులూరు ఉంటుంది. ఆ మోగులూరులోనే మనకి ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేయబోతున్నారండి. మనకి రీసెంట్గా పేపర్లో కూడా వచ్చింది. జూన్ నుంచి ల్యాండ్స్ తీసేసుకుంటున్నారు. 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో జూన్ నుంచి హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటుంది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎట్ ఎనీ టైం ఔటర్ రింగ్ రోడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోద్ది. 12 ప్యాకేజీల కింద డివైడ్ చేశారు. 12 మంది కాంట్రాక్టర్స్ చాలా ఫాస్ట్గా ఆ 12 లైన్స్ ఔటర్ రింగ్ రోడ్ వర్క్ చేయబోతున్నారు. బ్రిడ్జ్ కూడా మనకు దగ్గరలో వస్తుంది. చూడండి, ఇక్కడే రైల్వే కనెక్టివిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, ఐకానిక్ బ్రిడ్జ్ కనెక్టివిటీ, ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ రావటం వల్ల మన అవతల సైడ్కి వెళ్తే రాజధాని ఉంది. ఓకే, రాజధానికి వెళ్ళిపోయినంతలో ఇక్కడ గజం 25,000 ఎందుకు అవుతుందని మీకు డౌట్ రావచ్చు. అవతల సైడ్ వైకుంఠపురంలో ఇప్పుడు 45,000 నుంచి 50,000 రూపాయలు జరుగుతుంది. ఓకే, 45,000 నుంచి 50,000 జరుగుతుంది. రేపు కనెక్టివిటీ వచ్చిన తర్వాత అవతల ఉన్న రేట్లలో సగమన్నా ఇక్కడ ఉంటుంది. ఇది ఎవరో చెప్పక్కర్లేదు, చిన్న పిల్లల్ని అడిగినా లాజికల్గా ఉంది కాబట్టి చెప్తారు. అయితే అవతల డెవలప్మెంట్స్ ఏమున్నాయి మనకు రీసెంట్గా 14 స్టార్ హోటల్స్ కండి, 5 స్టార్ హోటల్స్ అవనండి, 4 స్టార్ హోటల్స్ అవనండి, 3 స్టార్ హోటల్స్ అవనండి, 14 స్టార్ హోటల్స్కి ల్యాండ్ ఇచ్చారు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేయటం జరిగిందండి. ఇది హైలైట్. నెక్స్ట్ చూసుకుంటే 25 ఎకరాల్లో హాస్పిటల్కి భూమి పూజ జరుగుతుంది. హాస్పిటలే కాదు, మెడికల్ కాలేజ్ కూడా, కిమ్స్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్కి భూమి పూజ జరిగింది. అది మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు ఏంటంటే హోటల్స్, యూనివర్సిటీలు ఇవి ఎక్కువగా కన్స్ట్రక్షన్ మొదలైనవి. ఇప్పుడు ఏంటంటే మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ వీటి వంతు వచ్చింది. వాటికి కూడా ల్యాండ్ ఇస్తున్నారండి. ఫస్ట్గా మన కిమ్స్ వచ్చింది, మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. నెక్స్ట్ చూసుకుంటే మన మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ దగ్గర అనుకున్నాం కదండి, అవతల సైడ్కి వెళ్ళిపోతే రాయపూడి వచ్చేస్తుంది. క్వాంటమ్ వ్యాలీ అండి, ఇది అన్నిటికన్నా హైలైట్. క్వాంటమ్ వ్యాలీ రాబోయే 5 సంవత్సరాల్లో 1 lakh జాబ్స్ క్వాంటమ్ వ్యాలీ ద్వారా రాబోతున్నాయి.
రీసెంట్ గా ట్విన్ టవర్స్ కి 1208 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. G+43 ఫ్లోర్స్ తో అవతల సైడే మనకి 2 టవర్స్ వస్తున్నాయి. అలాగే ఏపీఎన్ఆర్టీ ట్విన్ టవర్స్ G+32 ఫ్లోర్స్, అక్కడ 30,000 జాబ్స్ రాబోతున్నాయి. ఇలా చూసుకుంటే మనకి క్వాంటమ్ వ్యాలీ అవనివ్వండి, హాస్పిటల్స్ అవనివ్వండి, హోటల్స్ అవనివ్వండి, యూనివర్సిటీలు అవనివ్వండి, ఏవైతేనే 109 ఆర్గనైజేషన్స్ కి మనకి ల్యాండ్స్ ఇచ్చేసారండి ఆల్రెడీ. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ లో లాగే ఇక్కడ కూడా ఒకటి ఫామ్ అయింది. మొత్తం 20 బ్యాంకులు, ఆర్బీఐ, నాబార్డ్ తో సహా 20 బ్యాంకులు రీజనల్ ఆఫీసెస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాయండి. ఇది మీకు శాంపుల్ మాత్రమే. ఇంకా 3 సంవత్సరాల్లో ఎన్నో డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. మనకు అటు సెక్రటేరియట్ బిల్డింగ్స్, అసెంబ్లీ బిల్డింగ్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మరి అలాంటి ప్లేస్ కి ఎగ్జాక్ట్ గా యువతల సైడ్ ఉన్నాము. అవతల సైడ్ మినిమం 45,000 నుండి 50,000 ఉంది. మాక్సిమం సీడాక్సిస్ రోడ్ దగ్గర 1 lakh కూడా చెప్తున్నారు రైతులు. అంటే 50,000 నుండి 1 lakh ఇప్పుడే ఉన్న పరిస్థితుల్లో ఇంకా 3 సంవత్సరాల తర్వాత అన్ని డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత రేట్లు అనేవి ఇంకా పెరుగుతాయి. ఈ కనెక్టివిటీస్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న అవతల ఉన్న రేట్లలో సగం రేట్లు యువతల వస్తాయి. కాబట్టి ప్రస్తుతం 7,000 మాత్రమే ఉంది. కాబట్టి 25,000 వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.